మన జాగ్రత్తలో మనం ఉండకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఈ స్టోరీ వినండి. ఒకరోజు ఊరు బయట నుంచి ఒక నక్క ఒక కోడిపుంజుని గమనిస్తుంటుందన్నమాట. దీన్ని ఎట్టన్నా పట్టుకోవాలి అని. సరే అనేసి దగ్గరికి వెళ్ళి ఆ కోడిపుంజు దగ్గర అంటదన్నమాట, మీ నాన్నగారు వాయిస్, మీ డాడీ వాయిస్ సూపర్గా ఉండేది, అల్టిమేట్గా ఉండేది, అరుస్తూ ఉంటే ఆ లెవెల్ ఎవరికి రాదు. నేను మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నా అలాంటి వాయిస్ వినాలనేసి చాలా మిస్ అవుతున్నా అంటది. దానికి ఆ కోడిపుంజికి వాళ్ళ నానంటే ఇష్టం కదా, మా డాడీది నాది సేమ్ ఉంటుంది, కావాలంటే ఈను సూపర్గా ఉంటుంది నాది కానీ అనేసి అరిసి కన్ను మూసుకుంటుంది అనమాట, కూతేసి. యావది కోడిపుంజు కన్ను మూసుకున్న గ్యాప్లో ఈ నక్క నోట్లో పెట్టుకునేసి ఆ కోడిపుంజిని వెళ్ళొద్దు అనమాట. అక్కడ కొంచెం సౌండ్ జరుగుతుంది కదా, దాన్ని చూసి ఒక ఊర్లో ఉన్న ఒక 10 కుక్కలు ఈ నక్కని తరుముకుంటుంది అనమాట. తరుముకుంటున్నప్పుడు ఈ నక్క ఏం చేయాలనేసి ఇంకా జోరుకి వెళ్తూ ఉంటుంది. దానికి ఆ కోడిపుంజు అంటది, ఈ కుక్కల్ని నేను తరుముకోకుండా ఉండడానికి నువ్వు ఈ పుంజు ఈ ఊరిది కాదు అని చెప్పు, అవి తరుముకోకుండా ఆపేస్తాయి, వదిలేస్తుంది నిన్ను అనేసి. సో అది నక్క సరే అని ట్రై చేసేసి నోరు తెరిచి చెప్పైపోతుంది అనమాట ఆ మాటని. నోరు తెరిచే లోపలికి ఈ కోడిపుంజు స్లిప్ అయ్యేసి వెళ్ళతుంది అనమాట. సో అప్పుడు నక్క అనుకుంటుంది, నా నోరు పడిపోను, దీనికి ఎప్పుడు ఏం మాట్లాడాలని కానీ తెలియదు, ఎప్పుడు నోరు మూసుకోవాలని కానీ తెలియదు దీనికి అనేసి తిట్టుకుంటుంది. ఆ తర్వాత కొంచెం దూరం పోయిన ఆ పుంజు అనుకుంటుంది, దేవుడా కన్ను మూసుకున్నప్పుడు నా కళ్ళు తెరిపించును, ఇంకా నేను జాగ్రత్తగా ఉంటా అనేసి. సో ఇక్కడ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఇలాంటి గుంట నక్కలు మన సరౌండింగ్స్ చాలా ఉంటాయి, మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ జోన్లో కానీ. చాలా మన తెలివితేటలు మన జాగ్రత్తలో మనం ఉండకపోతే ఈ నక్కలు మనల్ని మింగే ట్రై చేస్తాయి అన్నమాట. ఓకే, మీరు కానీ ఈ మాయ మాటలకి మంది జనాలు వచ్చి మాయ మాటలు చెప్తారు మన దగ్గర, అది ఇది వాళ్ళకే మనమే గ్రేట్ అనేలాగా చెప్తారు. సో ఎప్పుడు మాయ మాటలకి నమ్మద్దండి, ఎవరి మాటలు నమ్మద్దండి. మన తెలివితేటలు మన జాగ్రత్తలో మనం ఉండాలి. సో లేదంటే నిలువును ముంచేస్తారు. ఓకే, స్టోరీ నచ్చిందంటే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.